వేములవాడ గ్రామీణ మండలం ఎదురుగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఎదురుగట్ల గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శనివారం రోజున ఉదయం నుండే పూజలు ప్రారంభించారు. స్వామివారికి అభిషేక పూజల అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద ఉత్సవమూర్తులకు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య కళ్యాణం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులతో పాటు వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు మనోహర్ రెడ్డి, వేములవాడ మున్సిపల్ మాజీ చైర్మన్ మాధవిరాజు స్థానిక భక్తులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వీరికి స్వామివారి తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. కళ్యాణం సందర్భంగా గ్రామంలో రథోత్సవం, పాదయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అనంతరం హాజరైన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ గంగరాజ్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నర్సవ్వ, బాలరెడ్డి, రాఘవరెడ్డి, కడారి తిరుపతి, మాజీ సర్పంచ్ లహరి కరుణాకర్, గ్రామస్తులు, భక్తులు హాజరయ్యారు. కొంచెం డౌన్ గా రానా మీరు కొంచెం డౌన్ గా ప్రయత్నమే వెంకటేశ్వర స్వామికి బంగారం దానం చేసిన ఫలితము మీ అందరికీ లభించుగాక. ఇప్పుడు ఎన్ని కారణాలైనాయి? స్వామివారి యొక్క అన్నం తీసుకోవడం కోసము అతని పాదములను నమస్కారం చేసుకోవాలి. అక్షంతరం ధర్మ తీసుకోండి. అర్ఘ్యం సమర్పయామి. స్వామివారి పత్రాలు తీసుకోండి. అర్ఘ్యం సమర్పయామి. నియోజకవర్గంలోని వేములవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కళ్యాణ మహోత్సవానికి ఇప్పుడే స్థానిక ఈ ఆలయ కమిటీ అధ్యక్షులు, ఆలయ కమిటీ సభ్యులు, ఈ గ్రామ పెద్దలు, అన్ని కులాలకు సంబంధించిన విశేషమైన భక్తులకు, అదేవిధంగా ఇక్కడికి అన్నదానం చేస్తున్న ఇంత సంతోషమైన వాతావరణం కల్పించి ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా పురాతన దేవాలయం. ఈ మధ్యకాలంలో దాదాపు అనేక మంది దాతలతో కూడా దేవాలయం పునర్నిర్మాణం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ హనుమాన్ జయంతి సందర్భంగా కళ్యాణం చేయడం ఏదైతే ఈ ధర్మం కాపాడబడుతుంది. ధర్మంతో పాటు భక్తిభావం పెరుగుతుంది. సనాతన ధర్మం కూడా మనకు ప్రపంచంలో మిగిలిపోయే దేశంగా ఉంటుంది. కనుక ఈ కళ్యాణోత్సవానికి ఏర్పాటు చేసిన ఈ యాజమాన్యానికి, గ్రామస్తులకు, అనేక మంది దాతలు కూడా సహకరించారు. వాళ్ళందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కూడా ఇవ్వాలని కూడా మేము కోరుతా ఉన్నాం.